నా పేరు బాలరాజు యాదవ్. టీ6 డివిజన్ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేసినాను. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తెలియజేయడం ఏమనగా, చూసి మాట్లాడాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన చేసిండు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే బంద్ చేసేయండి. ఫస్ట్ రైతులకు బియ్య వడ్లకు రేటు కట్టియండి, వడ్లు కొనండి, ఆ సమస్యల మీద పడండి. కానీ పవన్ అన్న ఏమైందబ్బా, తెలంగాణలో పార్టీ ఈయన పుట్టింది, ఆంధ్రాలో పోటీ చేసిండు, అక్కడ డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇక అక్కడ నుంచి మేము కోరుకున్నాము, ఇక్కడ రా అన్న, మాకిట మా తెలంగాణలో చాలా అవినీతి అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పరిపాలన 10 ఏళ్ళు అంత అతకుతలం చేసిండు, చాలా అవినీతి అవుతుందన్న బీఆర్ఎస్ చేసిండు. తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని ఒక ఏమైతుంది, పవన్ అన్న వచ్చిండు, ఒక మీటింగ్ 2000 జనసేన కార్యకర్తల మీటింగే పెట్టుకోనికే మీరు అంత అన్న పెట్టనికే చూస్తుంటే, దాన్ని ఓర్వలేక ఇక్కడ మా అవినీతులన్నీ బయటపడతాయేమో, పవన్ అన్న అక్కడ నుంచి ఇక్కడ వస్తే అని భయం జరి ఇవన్నీ అవినీతి చేయకూడదనా, అవినీతి మాటలు చేసిండు అట అని చెప్పకూడదు. ఇంకోటి, అన్న ఏదో అక్కడ చెరువు అక్కడ భూమి కబ్జా చేసిన ఆట అంటారు హైదరాబాద్లో. అన్న మొన్ననే చెప్పిండు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి, పవన్ అన్న ఏం చెప్పిండు, నాది నిరూపిస్తే ఎంబడే కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిస్తాను. మీరు దాని మీద ఉండండి, మీదే పవర్ ఉంది కదా, మీ వద్దనే అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, మీరు అది సాహసం చేయండి. అది చేయకుండా ఏదో ఆంధ్ర పార్టీ కదబ్బా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు ఇదే కవితక్క బీఆర్ఎస్లోనే ఎమ్మెల్సీ ఉండే, మళ్ళా ఆంధ్ర మీ నాయన పోయి కేసీఆర్ అక్కడ పోయి అక్కడ పంజాబ్లో 5 లక్షలు ఎందుకు ఇచ్చును రైతులకు? అదేదో నువ్వు తెలంగాణ సరిగా చూసుకోకుంటే ఇప్పుడు వేరే పవన్ అన్న ఇక్కడ వచ్చే అవసరం లేదు. కానీ పవన్ అన్న రావాలి, చెయ్యాలట అని అన్నకేం లేదు. మేమే జనసేన కార్యకర్తలము, మేము పిలుస్తున్నాము, అన్న రాండి, మాకు మీరు ఆంధ్రాలో ఎంత మంచి పరిపాలన చేస్తుండ్రో ఇక్కడ మాకు చేయండి అన్న అతను. ఇప్పుడు ఆయన సంపాదించుకోవాలటం లేదు, ఆయన ఒక సినిమా హీరో, ఆయన చెయ్యాలి. ఆయన ఒక సినిమా తీస్తే ఎన్నో కోట్లు వస్తాయి. ఆయన సంపాదించుకునే కాదు, ఉన్నది దానం చేస్తున్నాడు. అవినీతి లేకుండా ఆంధ్రాలో ఏ విధంగా చేస్తున్నాడో మాకిట ఇక్కడ తెలంగాణ నువ్వు రావాలన్నా అని ప్రజలు కోరుకుంటున్నారు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. మొన్న మీటింగు 2000 మందితోన జనసేన కార్యకర్తలతోన మీటింగ్ అయితే ఇంత పెద్ద ఇష్యూ కాకుండా మీరు మరీ టార్గెట్ చేసి, ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెడితే మావన్నీ ఎక్కడ అవినీతులు అవన్నీ బయటకు తీస్తాడని భయపడి అన్ననే రానియకుండా చేసిండు. మీరు మీటింగ్ పెట్టనీయకుండా చేసిండు. కానీ అన్న వచ్చిండు, ఆడ మీటింగ్ చేయకుండా ఇట వాళ్ళ అన్న ఇంటి దగ్గర పోయి మేము పోలీసులతో లాఠీ చార్జీలు తిని ఇట అన్న మీటింగ్లో పాల్గొన్నాము. కానీ ఇంకొకసారి ఖబర్దార్ అన్న. అదేవిధంగా ఎమ్మెల్యే అరుణ్ రెడ్డి అన్న గారు, ఫస్ట్ మీరు జడ్చల ఎక్కడెక్కడ మీరు అవినీతి చేస్తున్నారు, మీ అన్న ఏం చేస్తున్నాడు, మీ బ్రదర్ ఏమేమి అవినీతి చేస్తున్నాడు అన్నీ తెలుసా మాకు. నీవు అంతా ఇప్పుడు ఏమైందంటే జోకర్ లాగా అయిపోయినావునా, ఎమ్మెల్యే కాదు. కాబట్టి కొద్దిగా ఆలోచన, ఖబర్దార్ అన్న, నోటికి వచ్చిన మాట్లాడకన్నా. జై జనసేన, జై జనసేన.